ఈరోజు ధర్నాకు వచ్చినటువంటి అన్ని ప్రజా సంఘాల వివిధ ప్రజా సంఘాల నాయకులకు అందరికీ ముందు ధన్యవాదాలు చెప్తున్నాను. తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధిద్దాం. సామాజిక న్యాయ పునాది మీద తెలంగాణను సాధిద్దామన్న నిర్మాణంలో భాగంగా తెలంగాణ స్వతంత్రంగా అనేక ఉద్యమాలు చేపట్టినటువంటి అనేక ఉద్యమాలకు వాళ్ళతో కలిసి నడవడం జరిగింది. విద్యార్థుల ఉద్యమం అయితే రైతులు, కార్మికులు, కర్షకులు, స్త్రీల మిలియన్ మార్చ్ లాంటి అనేక ఉద్యమాల ద్వారా తెలంగాణ వస్తానని చెప్తున్నది. ఇప్పుడు ఈ దశలో ఇవల్ల మొత్తము అన్ని కులాల వర్గాల ప్రజా సంఘాల నాయకులందరూ తమ వనరులు రక్షించుకుందాం, తమ హక్కుల్ని రక్షించుకుందాం, తమ భూములు రక్షించుకుందాం, తమ నీళ్లను రక్షించుకుందాం, తమ రాజకీయమైనటువంటి అధికారాలు రక్షించుకుందామని స్పష్టమైన ప్రోగ్రాంతో పల్లెన ప్రజా ఉద్యమాల నిర్మాణాలు చేయాలని పిలుపులో భాగాన్ని ఇక్కడ మేము వచ్చాం. మిత్రులారా, ఎన్నికల పార్టీలు, ఉద్యమాల పార్టీలు, ఎన్నికలు అనేది ఎన్నికల వల్ల తెలంగాణ రాలేదు, ఎన్నికల వలన రాజీనామాలు వచ్చినాయి, ఎన్నికల వలన రాజకీయ ప్రక్రియ జరగలేదు. ఇక కొన్ని ఉద్యమాలు జరిగిన భూమి మీద, నీళ్ల మీద, ఉద్యోగాల మీద ఒక స్పష్టమైనటువంటి మహోన్నతమైన ఉద్యమాల నిర్మాణాలు కూడా ఇంకా విజయవంతంగా జరగలేదు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ప్రజాఫ్రంట్ మరి ఈ పీరియడ్లో ఏమొచ్చింది? 2 ప్రక్రియలు వచ్చింది ఎన్నికల వలన. రాజీనామాలు, ఆత్మహత్యలు. రాజీనామాల వల్ల తెలంగాణ రాలేదు, ఆత్మహత్యల వల్ల కూడా తెలంగాణ రాలేదని ప్రజాఫ్రంట్ ప్రజలకు చెప్తున్నారు. రాజీనామాలు చేసిన వాళ్ళ యొక్క రాజీనామాల్లోనే రాజనీతి లేదని చెప్తున్నాం. వాళ్ళ క్వార్టర్ వదిలిపెట్టలే, వాళ్ళ గన్నులు వదిలిపెట్టలే, వాళ్ళ సంతకాలు వదిలిపెట్టలే, వాళ్ళ ఆనందాలు వదిలిపెట్టలే, వాళ్ళ పార్టీని వదిలిపెట్టలే. వాళ్ళు మళ్ళీ మేము ఎట్లా గెలుస్తామో, మా పార్టీ వస్తుందో రాదో అనేది ఉంది, కానీ తెలంగాణ లేదు. ఇక రెండో వైపు వందలాది వేలాది మంది ప్రజలు, లక్షలాది మంది తెలంగాణ ప్రజలు, సర్వస్వం కోల్పోయిన ప్రజలు తెలంగాణ కావాలని కాంక్షించే క్రమంలో ప్రతిసారి రాజకీయమైన ప్రక్రియ జరగలేదు కాబట్టి ఆత్మహత్యలు వచ్చినాయి. 9th డిసెంబర్ నాడు ఉద్యమాన్ని ముందు తీసుకపోలే. 5 జనవరి నాడు శాంతి చర్చల మీద సంతకాలు పెట్టిండ్రు. 23 నాడు ద్రోహం జరిగింది, దాన్ని వ్యతిరేకించలే. తర్వాత శ్రీకృష్ణ కమిటీ వచ్చింది, దాని గోబ్యాక్ అని మహోన్నత ఉద్యమాన్ని చేయలేకపోయారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి 6 సూత్రాలలో అవి పనికిరావు, చెత్తకు నిలబడేసేస్తే 10కి వస్తుంది భ్రమలు కలిగించారు. మళ్ళీ ఇప్పటి వరకు కూడా తెలంగాణ అగొస్తుంది, ఇగొస్తుంది, ఇస్తారు అనే భ్రమలలో ఉన్నారు. తెలంగాణ ఒక భ్రమలకు తీసుకపోవడం వల్ల ఆత్మహత్యల ప్రక్రియ వచ్చింది. ఆత్మహత్యల వల్ల తెలంగాణ రాలేదు, తెలంగాణ రాదు. ఆత్మహత్యలు కాదు, పోరాటాలకు కూడా మేము పిలుపునిస్తున్నాం. ఇకపోతే మా భూములు, మా నీళ్లు, మా ఉద్యోగాలు, మా వనరులు కావాలి. దీనికి ప్రధానంగా సీమాంధ్రలో ఉండే అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలంగాణకు వ్యతిరేకులు, తెలంగాణ పూర్తి వ్యతిరేకులు. తెలంగాణని వాళ్ళు తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేదు. మేము కేంద్ర ప్రభుత్వం ప్రధానమైన శత్రువు తెలంగాణ. సీమాంధ్రలో ఉన్న పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలంగాణ వ్యతిరేకించే వాళ్ళు కూడా మా శత్రువులుగానే డిక్లేర్ చేస్తున్నాం. అట్లే కాదు, సీమాంధ్ర నుండి వచ్చిన బ్యూరోక్రాట్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, సీమాంధ్ర నుండి వచ్చిన బ్యూరోక్రాట్ ఆఫీసర్లు, వీళ్ళు తప్పుడు లెక్కలు, తప్పుడు భూములు, మొత్తం మా తెలంగాణను సర్వనాశనం చేయడంలో ఈ ఐఏఎస్, ఐపీఎస్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మీద కూడా ప్రజలు ఒక నిఘా పెట్టాలన్నారు. ఆ నిఘా పెట్టే కార్యక్రమం ఈ రోజు ధర్నా కార్యక్రమం. అందుకే మా దాంట్లో స్పష్టంగా చెప్పినాం, కలెక్టర్ గారు మా భూములు ఎన్ని పోయినాయి, మా వక్స్ భూములు ఎక్కడ పోయినాయి, మా మాలమాదిగోళ్ళ దళితుల భూములను ఎవరు కొన్నారు,
కొన్నాడు, ఎన్ని లక్షలకు కొన్నాడు, తెలంగాణ చుట్టూ హైదరాబాద్ చుట్టూన్న లక్షలాది ఎకరాల భూములు ఎక్కడ పోయినాయి, మంచినీళ్ళు ఎవరికి వస్తున్నాయి, ఆ మంచినీళ్ళు ఎవరికి పంచుతున్నారు, చదువులు ఎవరికి వచ్చినాయి, కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చింది, మా ఎస్సీ ఎస్టీ హాస్టల్ స్కాలర్షిప్లు ఎంత వచ్చినాయి, భూములు ఎన్ని వచ్చినాయి, అన్ని నువ్వు లెక్క తీసి ఈ కలెక్టర్ ఆఫీస్ ముందర నువ్వు పెట్టాలని మేము ఈ రోజు ఆయనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నోటీస్ ఇచ్చాము. ఈ రోజు కూడా అప్లికేషన్ చెప్తున్నాం. ఆ సీమాంధ్ర IAS IPS ఆఫీసర్లారా, మీరు ప్రజల యొక్క భూముల్ని పాలక వర్గాల కొమ్ము కాస్తూ ఎట్లా గోల్మాల్ లెక్కలు చేసిండ్రో ఆ లెక్కలని తీసి ముందు పెట్టాలని చెప్తున్నాం. ఆ లెక్కల మీద ఉద్యమం చేస్తున్నాం. ఇక ఇక్కడికి వచ్చినట్టయితే టిఆర్ఎస్ పార్టీని మా మిత్ర పార్టీగా గుర్తిస్తున్నాం. టిఆర్ఎస్ పార్టీ మిత్రులారా, ఎన్నికల ద్వారా తెలంగాణ రాలేదు, ఇక ఉద్యమాల్లోకి రండి. ఇక మిగతా ఉన్న కాంగ్రెస్ టీడీపీ పార్టీలారా, మీరు మీ చిదంబరం చెప్పినట్టే, చిదంబరం ఏం చెప్పిండు, మా రాజకీయ ప్రధానమైన పార్టీలని ఒక ఏకాభిప్రాయం రాలేదు. ఎందుకు రావడం లేదు అడుగుతున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఇటువైపు ఉన్న వాళ్ళు మీ పార్టీ మీద ఉద్యమం తీసుకురండి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలారా, మీ పార్టీ మీద ఉద్యమం తీసుకురండి. మొత్తం మీరంతా ప్రజా ఉద్యమాలకు వచ్చినప్పుడే మిమ్మల్ని గౌరవిస్తామని అంటున్నాం. అందుకే తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ ప్రజా సంఘాలు, తెలంగాణ దళిత సంఘాలు, తెలంగాణ విద్యార్థి సంఘాలు, తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఉద్యమాల ద్వారా తెలంగాణ ఉత్సవాలం అందరం ఏకమవుతున్నాం. ఉద్యమాల ద్వారా తెలంగాణ పల్లెల్లో నిర్మాణం చేస్తాం. ఈ మధ్యనే అనేక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా నిర్మించాం. మొన్ననే ప్రజా సంఘాల నాయకత్వం కింద మన ప్రజా సంఘాల నాయకత్వం కింద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. అల్టిమేట్ గా ప్రజలు ఒకటి ఇచ్చారు. ఈ అతి త్వరలోనే పెరడ్ గ్రౌండ్ లో గాని, నిజాం కాలేజ్ గ్రౌండ్ లో గాని, ఎన్టీఆర్ గార్డెన్ లో గాని లక్షలాది మంది ప్రజలతోటి ఈ విధంగా ఉద్యమాల ద్వారా తెలంగాణ స్థలంలో అందరం ఏకమై ఒక జాయింట్ గా అందరము కలిసి ఒక మహాసభ లక్షలాది మందితో నిర్మించాలనుకున్నాం. అక్కడికి నాయకులందరినీ పిలుస్తున్నాం. ఫైనల్ గా మీరు ప్రజల పక్షం ఉంటారా లేకుంటే పార్టీల పక్షం ఉంటారా తేల్చుకోమని చెప్పాలనుకుంటున్నాం. అక్కడ నుండి పల్లెకు గ్రామానికి వెళ్తున్నాం. అందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇక్కడున్న పోలీస్ ఇంటెలిజెన్స్ డీజీపీ గారు, తెలంగాణ ఉద్యమం ప్రజల ఉద్యమంగా మారింది. తెలంగాణ తప్పకుండా సాధించుకుంటాం. మీ పారామిలిటరీ పోలీసుల్ని వెనక్కి పంపండి. విద్యార్థులపైన ఉన్న కేసులను ఎత్తివేయండి. రైతాంగం యొక్క సమస్యల్ని, గిట్టుబాటు ధర లేదు, భూములు లేవు, ఉద్యమాలు చేయండి. తెలంగాణని బొందలగడ్డ చేయకండి. తెలంగాణ బొందలగడ్డ కాకముందే ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేద్దాం. ఇక్కడ ముస్లింలు, మైనార్టీల్ని వాళ్ళని టెర్రరిస్టులని ముద్ర వేసే ఉద్యమం నుండి దూరం చేయకండి. ఇక్కడ ఉన్న గిరిజనుల్ని, హరిజనుల యొక్క సమస్య తీసుకోండి. తెలంగాణ సమస్య అంటే భూమి, నీళ్లు, ఉద్యోగాలు, ఆత్మగౌరవం సమస్య. అందుకే ఇప్పటి నుండి ఇక తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఇప్పుడు జరుగుతున్న సర్వజనుల సమ్మెకు మేము మద్దతు తెలుపుతూనే సర్వజనుల ఉద్యమాన్ని నిర్మాణం చేస్తున్నాం. కాబట్టి సర్వజనుల సమ్మెలోకి వచ్చేటటువంటి కార్మికులారా, రైతులారా, విద్యార్థులారా ఐక్యంగా మనం పోరాడదాం. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచుదాం. అంత 17 ఏప్రిల్ ఏదైతుందో 17 ఏప్రిల్ నుంచి అక్టోబర్ నుంచి 9th డిసెంబర్ వరకు లోపల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవేళ తెలంగాణ ఇవ్వనట్టయితే తెలంగాణ ఇవ్వనటువంటి అన్ని పార్టీలని రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని, లక్షల కోట్లాది మంది ప్రజల్ని కదిలిస్తామని, ఉద్యమాల ద్వారా తెలంగాణ సాధ్యమని అన్ని సంఘాలని, ప్రజా సంఘాలు, మైనార్టీస్, ఎస్సీ ఎస్టీలు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అందరూ ఏకమై ఒక ఐక్య ఉద్యమాన్ని నిర్మాణం చేసి తెలంగాణ సాధిస్తామని చెప్తూ తెలంగాణ అమరవీరుల ఆశయాలు చేస్తాం. ప్రియమైన ప్రజలారా, ఆత్మహత్యలు ఒక నిరసన రూపమే. ఆత్మహత్యలు చేసుకున్న నా బిడ్డలారా, మీ పాదాలకు వందనం. ఇక మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఈ ప్రజా ఉద్యమంలోకి రండి. ఉద్యమాల ద్వారా తెలంగాణను సాధిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ పట్ల స్పష్టమైన అవగాహన చెప్పకపోతే ఇక్కడ మహోన్నతమైన ప్రజా ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమంలో మీ రాజకీయ పార్టీలకు ప్రజలు కోరిగడతారని హెచ్చరిక చేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై